ప్రభువునందు ప్రియులారా, కుటుంబ ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ దేవుని సన్నిధికి రండి. క్రమంగా మానకుండా దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చుందాం. ఈ దినాల్లో ఎవరు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు. అందరూ నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం ఉందాం. అందరూ మాతో పాటు ప్రార్థనలో ఏకీవించమని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ పాద సన్నిధికి వస్తున్నాం. నీవే మా రక్షణ శృంగము, మా దాగు చోటు, మా కోట, మా శైలము నీవే తండ్రి. నీ పాద సన్నిధికి వస్తున్నాం. మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరిచే దేవుడవు నీవే. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఎట్లాగున భద్రపరుస్తుందో అలాగున మమ్మల్ని భద్రపరచు దేవుడవు నీవే. కనుక నీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. మంచివాడవు, ఉత్తముడివి. మీకంటే శ్రేష్ఠుడు గొప్పవాడెవరునూ లేరు. మానవాళిని తండ్రి నరక శిక్ష నుండి తప్పించి నిత్య జీవమునిచ్చి యుగయుగాలు నీ సన్నిధిలో నీతో కలిసి జీవించాలని మానవుని పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశము, సంకల్పము, ఆలోచన అంతటి కొరకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో నాయన కూడి వచ్చిన ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరినైనా కూడి వచ్చిన వారిలో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో, సహవాసంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీ నూతన నిబంధన రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నువ్వు స్వస్థపరిచే దేవుడవు, వారిని స్వస్థపరచండి. వృద్ధులకు మంచి ఆరోగ్యములు దయచేయండి. సహవాసములో ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని ఎరిగిన దేవుడవు, వాటన్నిటిని కూడా మీరే తీర్చమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇతర దేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. వారి చుట్టూ కూడా నీ బలమైన కంచె కాపుదలించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సమయంలో మా ప్రియుల యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ కుటుంబ ప్రార్థన మీరు ఆశీర్వదించమని, దీవించమని కోరుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో మన పాటల పుస్తకాల్లోంచి 563వ పాట, పాత పుస్తకాల్లో 476 పాట పాడుకుందాం. ఒక 3 శరణాలు అందరం కలిసి మనం పాడుకుందాం. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము, విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన నిమ్ము, దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్నన మిమ్ము. కడుగుము నీదు రక్తములోనా, కడుగుము నీదు రక్తములోనా. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము,
విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. ఐక్యతయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించుము, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, వడిగా నీదువు జీవము నిమ్ము. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, వడిగా నీదువు జీవము నిమ్ము. బూడిద చేయుము నాలోని మాస్టున్, బూడిద చేయుము నాలోని మాస్టున్. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అంటే ఆత్మలో వర్ధిల్లాలి అని భక్త యోహాను గాయకు లేఖ వ్రాసినట్లుగా, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అంటే మొట్టమొదట ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఏ విధంగా మనం జీవిస్తే ఆత్మలో వర్ధిల్లుతాం అన్న విషయాలు దేవుని వాక్యము మనకెంతో స్పష్టంగా ఆ విషయాలు తెలియచేస్తున్నాయి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం లేఖన భాగాల్ని మనం చూద్దాం. 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మొదటి 2 వచనాలు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును అన్నాడు. ఆయనలో మనం ఫలించాలి అంటే ఆయన యందు మనం ఉండాలి అని మనకి 4వ వచనంలో మనకు తెలియజేస్తాడు. చూడండి, నా యందు నిలిచి ఉండుడి.
మీ యందు నేనును మీ యందు నేనును నిలిచి నిలిచియుందును. చూసారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును అని చెబుతూ చక్కగా ఆ ఉపమానాన్ని కూడా మన ముందుంచాడు. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ఎంత చక్కగా మనకు అర్థం కావడానికి, చాలా తేటగా, క్లారిటీగా మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ఎంత చక్కగా ఉపమానాన్ని మన మధ్యలో ఉంచి యేసు ప్రభువారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో చూడండి. తీగె ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ తీగ ఫలించదు. ద్రాక్షావల్లి నుండి తీగ కట్ చేసి మనం వేరు చేస్తే ఆ తీగ ఫలించదు. అది ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. ఆ తీగ దానికి వేరుగా ఉంటే ఫలించదు. అట్టి తీగలన్నీ కూడా ఏరి అగ్నిలో పడేస్తారు. అంచేత మనం ఆ తీగ ద్రాక్షావల్లిలో ఉంటే ఎట్లా ఫలిస్తుందో తనంతట తానే ఎలాగూ ఫలించదో, యేసు ప్రభు చెప్తున్నమాట, తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అన్నాడు. మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన అనగా ఆయన ద్రాక్షావల్లి అనగా సంఘము. మనము సంఘమందు నిలిచి ఉండాలి, ఉంటేనే మనం ఫలిస్తాం. నిన్నటి దినాన్ని ఒక కోణంలో ధ్యానించాం. నిన్నటి దినాన్ని మనం ఒక కట్టడం గురించి చెప్పారు, ఉపమానం దాన్ని తీసుకున్నారు, అది ధ్యానించాం. ఈరోజు మరొక కోణంలోంచి ఈ భాగాలు మనం ధ్యానించుకుందాం. ద్రాక్షావల్లిలో తీగ నిలిచి ఉంటే ఎలా ఫలిస్తుందో అలా మనం ఆయన యందు అంటే సంఘమందు నిలిచి ఉండాలి. యేసు ప్రభు వారు స్పష్టంగానే చెప్పారు, దీపం వెలిగించి దీపస్తంభం మీదనే పెట్టుడి. చాలామంది అంటారు, సంఘానికి వెళ్ళాలి ఏమిటి, ఎవరికి వాళ్ళు ఇంటికాడ భక్తి చేసుకుంటే సరిపోదా, సంఘానికే వెళ్ళాలా అని ఇలా మిడిమిడి జ్ఞానంతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వెళ్ళాలి, అది అంత మిడిమిడి జ్ఞానం. యేసు ప్రభువు వారు మన నాథుడు స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారని? దీపం వెలిగించి దీపస్తంభం మీదనే పెట్టుడి అన్నారు. దీపం అనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దీపస్తంభం అనగా సంఘము. దీపాన్ని వెలిగించిన తర్వాత యేసు ప్రభువు వారు చెప్పారు, దీపస్తంభం మీదనే పెట్టుడి. అది అందరికీ, తన ఇంటి వారందరికీ వెలిగివ్వడానికి దాన్ని దీపస్తంభం మీదనే పెట్టుడి. కొంచెం కింద పెట్టొద్దు, మంచం కింద పెట్టొద్దు, చాటు చోటును పెట్టొద్దని యేసు ప్రభు వారు ఎంతో స్పష్టంగా మనకి ఈ మాటలు తెలియజేశారు. మత్తయి సువార్త చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఈ మాట ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదు. సరే, మనుషులు దీపాన్ని వెలిగించి మంచము క్రింద లేక కొంచెము కింద పెట్టరు కానీ అది అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. యేసు ప్రభువు వారు చెబుతున్న మాటలు. కనుక దీపాన్ని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక దాన్ని వెలిగించిన తర్వాత అది సంఘములోనే ఉండాలి. సంఘములో ఉంటేనే ఫలిస్తుంది, అది లేకపోతే ఫలించదు. సంఘములో నిలిచి ఉండాలి, సంఘములో స్థిరముగా నిలిచి ఉండాలి. దీపస్తంభం మీదనే పెట్టుడి అని చెప్పి అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇంట నుండి వారందరికీ. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత సంఘములో స్థిరముగా ఉండి ఎప్పుడైతే నడుచుకుంటాడో తన ఇంటి వారందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు, తన ఇంటి వారందరికీ దీవెనకరంగా ఉంటాడు. ఒక వ్యక్తి ఇంటి నుండి వారందరికీ ఏమిస్తాడు? అతను వెలుగునిస్తాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా జీవితంలో ముందుకు సాగాలో అతని అడుగులు జ్ఞానయుక్తంగా ఉంటాయి.
జ్ఞానంగా నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇంటున్న వారందరికీ ఆ వ్యక్తిని బట్టి ఆశీర్వాదం కలుగుతుంది. అడుగులు జ్ఞానంగా పడతాయి, అజ్ఞానంగా నడవడు. ఆ జ్ఞానము, ఆ నీతి దేవుడే నేర్పిస్తాడు ఆ వ్యక్తికి. ఎవరైతే సంఘములో నిలకడగా స్థిరంగా ఉండగలుగుతారో ఆ జ్ఞానము, ఆ బుద్ధి వివేకములు, ఆ జ్ఞాన వివేకములు, జీవితంలో ఎట్లా నడవాలి, ఇవన్నీ కూడా దేవుడే ఆ వ్యక్తికి నేర్పిస్తాడు. అంటే ఇంట నుండి వారందరికీ కూడా ఆ వ్యక్తి వెలుగుగా ఉంటాడు. ఏమంటే అంత మాత్రమే కాదు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దీపం వెలిగితేనే కదా వెలుగు వచ్చేది. మనుషులు మీ సత్క్రియలను చూచి ఏమంటే పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. అంచేత మనుషుల ఎదుట మన జ్ఞాన క్రియలన్నీ కూడా ప్రకాశించబడుతూ ఉంటాయి. ఆ విధంగా పరలోకపు తండ్రి మహిమపరచబడుతూ ఉంటాడు, ఆయన ఘనపరచబడుతూ ఉంటాడు. మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన ప్రవర్తన ఫలాన్ని బట్టి పరలోకపు తండ్రి మహిమపరచబడుతూ ఉంటాడు. సమాజంలో మంచిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, నీతిగా జీవించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి వీలవుతుంది. ఏమండి, ఎప్పుడైతే దీపస్తంభం మీద ఉన్నాడో లేక సంఘములో స్థిరముగా ఉన్నాడో ఆ వ్యక్తి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాడని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అందుకని యేసు ప్రభువు అన్నారు, దీపం వెలిగించి కొంచెం కింద పెట్టవద్దు, దీపం వెలిగించి మంచం కింద పెట్టవద్దు, దీపం వెలిగించి చాటు చోటును పెట్టవద్దు అని యేసు ప్రభువు వారు స్పష్టంగా మనకి ఈ మాటలు తెలియజేస్తారు. కొంచెం అనగా పనులు, వ్యాపారము అని అర్థం. మంచం అనగా సోమరితనము, చాటు చోటు అనగా పిరికితనము. చాలామంది యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత పిరికి వారిగా ఉంటారు. మందిరానికి రావడానికి జడుస్తూ ఉంటారు, ఆయన కొరకు బలమైన సాక్ష్యం ఇవ్వడానికి జడుస్తూ ఉంటారు. యేసు ప్రభువుని దేవుడికి అంగీకరించిన తర్వాత వివాహ కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ, ఆయా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు కానీ చాలామంది పిరికి వారిగా ఉంటారు. ప్రభువుని మహిమపరచలేరు. బంధువులు మా ఇంటికి రారేమో, చుట్టాలు మా ఇంటికి రారేమో, మా ఇరుగు పొరుగు వారు రారేమో, గ్రామస్తులు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు అని ఇలాగున మనుషుల ముఖాలు చూస్తూ చాలామంది పిరికివారుగా ఉండి దేవుని సంఘానికి రావడానికి జడుస్తారు, కార్యాలు చేయడానికి జడుస్తారు. దేవుని నామాన్ని హెచ్చించడంలో చాలామంది పిరికివారుగా ఉంటారు. అట్లా ఉండకూడదని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. ఆయన నామాన్ని మనం హెచ్చించాలి, ఆయన నామాన్ని మనం ఉన్నతంగా ఘనపరచాలి. అంచేత యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాటలు, దీపం వెలిగించి దీపస్తంభం మీదే ఉంచాలి అంటే సంఘములో ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి అని యేసు ప్రభువు వారు స్పష్టంగా బోధిస్తున్నారు. అంచేతన యోహాను సువార్త 15వ అధ్యాయములో మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి 4వ వచనం చదువుతారు మరోసారి. నా యందు నిలిచి ఉండుడి. మనం ఆయన యందు స్థిరముగా నిలిచి ఉండాలి. అంటే సంఘమందు మనం స్థిరముగా నిలిచి ఉండాలి. చాలామంది ఏమండి ఆదివారం ఆరాధనకు రావడానికి ఎన్నో సాకులు చెబుతూ ఉంటారు. మాకు చాలా పనులు ఉన్నాయండి, ప్రయాణాలు ఉన్నాయండి, వ్యాపారాలు ఉన్నాయండి అని చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. ఆదివారం ఆరాధనకు రావడానికి సాకులు చెప్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థన కూడికలకు రావడానికి సాకులు చెప్తూ ఉంటారు. చాలామంది ఆదివారం క్రైస్తవులుగా ఉంటారు. పండగ క్రైస్తవులు తెలుసా మీకు? పండగ క్రైస్తవులు కిస్మిస్ పండగ, ఈటర పండగ. చాలామంది పండగ క్రైస్తవులు ఏమండి కిస్మిస్కే కనపడతారు మందిరంలో, వీళ్ళ పండగ క్రైస్తవులు అంటారు. అలాగే చాలామంది ఆదివారం క్రైస్తవులు, ఆదివారం ఒక్కరోజే మందిరంలో కనిపిస్తారు, ఇంక వీళ్ళకి ఏం భారం ఉండదు. ఆదివారం క్రైస్తవులు వీళ్ళు. అర్థమవుతుందా? ఏమండి ఆదివారం క్రైస్తవులు చాలామంది ఇక ఉపవాస ప్రార్థనా కూడికలకు కనిపించరు, నియామక కూడికలకు కనిపించరు. ఏమండి ఈ కూడికలకి దేనికి కనిపించరు, ఓన్లీ ఆదివారం క్రైస్తవులు. ఏం ప్రేమండి దేవుడంటే ఇది! దేవుని కార్యం మన ద్వారా అభివృద్ధి చెందాలి, దేవుని కార్యంలో మనం ఉండాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. శుక్రవారం ఉపవాస ప్రార్థన,
ఆయా సంఘాల్లో ఆయా రోజులు ప్రార్థనలు ఉంటాయి. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఆత్మల భారం కలిగి ప్రార్థించాలి, సేవకునితో కలిసి ప్రార్థన చేయాలి, భారం కలిగి ఉండాలి. చాలామంది ఉపవాస ప్రార్థనా కూడికలకు రారు, నిలకడగా ఉండరు, స్థిరంగా ఉండరు. పురుషులేంటి, స్త్రీలేంటి, యవనస్తులేమిటి, అసలు నిలకడగా ఉండరు, స్థిరంగా ఉండరు. ఇవాళ చూడండి, మందిరంలో కూడుకుందామంటే అవకాశం లేదు ఇవాళ. గత దినాల్లో ఎన్ని ఉపవాస ప్రార్థన కూడికలు మీరు నిర్లక్ష్యం చేశారో మీరు ఆలోచించుకోండి ఒకసారి. దేవుని సన్నిధి ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఎంతో స్వేచ్ఛగా సాగుతున్నప్పుడు, ఎంతో మనం స్వేచ్ఛగా మందిరాలకు వెళ్ళి సాగుతున్నప్పుడు, ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన కూడికలకు రాకుండా ఎంతగా దేవుని సన్నిధిని పాడు చేసుకున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. అప్పటి నుంచి మించిగా 5-6 నెలల నుంచి దేవుని సన్నిధి లేదు మనకి, ఇలా లైవ్లో కూడుకోవడమే తప్ప. ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో, ఆ దినాలు ఎంతో స్వేచ్ఛగా ఉన్నప్పుడు ప్రార్థనా కూడికలకు వెళ్ళలేకపోయామే, ఈనాడు వెళదామంటే అవకాశం లేకుండా ఉంది అన్న చింత, ఆలోచన మీకు వస్తుందా? ఆలోచన కలిగి ఉండాలి. వాళ్ళు దేవుని సన్నిధికి వెళదామంటే అవకాశం లేదు. చాలామంది తమ స్వంత పనులు ఎంతో బాధ్యతగా చేసుకుంటారు, ఎంతో మంచిగా చేసుకుంటారు, కానీ దేవుని పనులు అనేసరికి పక్కన పెడతారు. మీ సొంత పనులు ఎంత బాధ్యతగా మీరు చేసుకుంటారు, ఎంత నమ్మకంగా చేసుకుంటారు, అలా దేవుని పని కూడా ఎంతో నమ్మకంగా చెయ్యాలి. చాలామంది ఉపవాస ప్రార్థనా కూడికలు కనిపించరు. చాలామంది నియామక కూడికల్లో కనిపించరు. ఏమిటండి అని అడిగితే, అయ్యా ఆ పని ఉందండి, ఈ పని ఉందండి అని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళామండి, ఎక్కడికి వెళ్ళామండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ సంఘమందు నిలకడగా స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండి మనం నడవాలి. అదే చెప్తున్నాడు దేవుని వాక్యంలో, మనకి ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్న 4వ వచనంలో, నా యందు నిలిచియుండుడి. మనం ఆయన యందు నిలిచి ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండాలి అంటే మొట్టమొదటి నువ్వు ఆయన యందు నిలిచి ఉండడం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఆయన యందు అనగా సంఘమందు నిలిచి ఉండడం, స్థిరముగా ఉండడం అనేది నీ జీవితంలో అది అలవర్చుకోవాలి, అది బలంగా నీవు కట్టుకోవాలి. నీ దేవుని సన్నిధిలో నేను ఉండాలి అన్న ఆలోచన నీవు కలిగి ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు చెప్పాడు కదా అక్కడ, మీ యందు నేనును నిలిచియుందును అని చెబుతూ, అప్పుడు చక్కగా తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. నా యందు నిలిచి ఉండాలి, అప్పుడే మీరు ఫలిస్తారు అన్నాడు. అయితే ఆయన యందు నిలిచి ఉంటే సరిపోదు. ఎందుకంటే 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును అన్నాడు. నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడు. మనం ఫలించాలి ఆయనలో ఉండి. మొట్టమొదట ఫలించాలంటే ఆయన యందు ఉండాలి. ఆయన యందు ఉన్న తర్వాత ఆయన మన యందు ఉండాలి. ఆయన మన యందు ఉండటం అనగా అర్థం ఏమిటంటే 7వ వచనము నా యందు మీరును మీ యందు నా మాటలును, అది మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ముందు నా యందు మీరుండాలి, అది స్థిరంగా ఉండడం మీరు నేర్చుకోవాలి, దాన్ని కట్టుకోవాలి, దాన్ని స్థిరపరచుకోవాలి. నా యందు మీరు ఉంటే మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. ఆయన మన యందు ఉండడం అనగా అర్థం ఏమిటంటే ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. అర్థం బైబిల్ చదవడం అర్థం ఏమిటి? ఏదో చదివేశానండి అది కాదు. అసలు ఎన్ని మాటలు నీలో ఉన్నాయి, ఎన్ని మాటలు నీలో నిలిచి ఉన్నాయి, దేవుని మాటలు ఎన్నో నీ యందు నిలకడగా ఉన్నాయి. చదివేశానండి బైబిలు అంటే కాదు, దేవుని మాటలు నీ యందు నిలిచి ఉండాలి.
దేవుని మాటలను యందు నిలిచి ఉండేలాగున నీవు బైబిల్ చదవాలి, ధ్యానించాలి. దేవుని మాటలు నిలకడగా నీ యందు నిలిచి ఉండాలి. మరి ఏం చేసింది మరియా? గొర్రెల కాపరులు చెప్పిన మాటలు ఏం చేసింది? తల పోసుకొని హృదయంలో భద్రము చేసుకొనెను. సరే, గొర్రెల కాపరులు చెప్పిన మాటలు మరియా తల పోసుకుని హృదయంలో భద్రం చేసుకుంది. అలాగే సంఘం అనే మరియ కూడా, సంఘం అనే తల్లి కూడా ఏం చేయాలో తెలుసునా? గొర్రెల కాపరులు చెప్పిన మాటలు అనగా దైవ సేవకులు చెప్పిన మాటలు తల పోసుకుని భద్రం చేసుకోవాలి. అంతరంగాలలో దేవుని మాటలు ఉండాలి, దేవుని మాటలు నిలిచి ఉండాలి. మీకు తెలుసునా, సంసోను ఎప్పుడైతే స్త్రీ సాంగత్యానికి వెళ్ళాడో వెంటనే ఏమైంది? బోడిగుండయింది, బోడిగుండు. అలాగునే నువ్వు లోకంతో స్నేహం చేసినా, యేసునాథునితో కాకుండా నీ యొక్క జీవితంలో దేనితో స్నేహం చేసినా నీకు బోడిగుండవుతుంది. ఆయన మాటలు నిలిచి ఉండవు. దేవుని మాటలను యందు నిలిచి ఉండాలి. నీ వాక్యాన్ని నిరంతరము వాక్యాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడని చెప్పాడు. ధ్యానించాలి. నీ అంతరంగములో దేవుని మాటలు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలను యందు నిలిచి ఉంటాయో అప్పుడు నీవు ఫలిస్తావు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. మనం ఆయన యందు ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు మన జీవితాలు ఫలిస్తాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఆత్మీయంగా ఫలించడానికి అవకాశం కలుగుతుంది. కనుక ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే యేసు ప్రభువునందు రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి తన ఆత్మ దీపస్తంభం మీద పెట్టాలి, అనగా సంఘములో స్థిరముగా ఉండాలి. సంఘములో స్థిరముగా ఉన్న తర్వాత దేవుని మాటలు అతని యందు నిలిచి ఉన్నప్పుడు ఏదడిగినా దేవుడు ఇస్తాడు. అట్టి వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, సార్వత్రిక సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు నీ లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకు వందనాలు. మేము ఆత్మలో వర్ధిల్లాలి. ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతూ వస్తామో అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండగలుగుతామని నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనుక మీరు ఇస్తున్న హెచ్చరికలు, మీరు మాకు బోధిస్తున్న మీ లేఖనములను మేము భద్రపరుచుకొని మా గమనిక ముందుకు ఏ లేఖనాలు అయితే మీరు తీసుకొస్తున్నారో, మా వినికిడిలో మీరు ఏ లేఖనాలు మాకు వివరిస్తున్నారో ఆ లేఖనాలు బట్టి మా జీవితాలు సరి చేసుకొని కట్టుకుని ప్రభు మా లోపాలన్నీ దిద్దుకొని నిలకడగా నీ యందు ఉండి మీ నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుకుని ఆత్మలో వర్ధిల్లుచు భూమి మీద సౌఖ్యంగా ఉండడానికి నీ ప్రత్యేకమైన కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ చేరువచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని మీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కరోనా వైరస్ సమూలంగా మీరు నిర్వీర్యము చేసి దాన్ని మీరు తొలగించి దాన్ని మీరు గద్దించి తండ్రి సకల మానవాళికి శాంతి సమాధానము మీరే దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి కుటుంబాలకి తగిన ఆదరణ, ధైర్యము, ఓదార్పును దయచేయండి. పాజిటివ్ కలిగిన వారిని అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి వారికి ఆరోగ్య క్షేమములు మీరు దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరి చుట్టూ నీ బలమైన కంచి వేసి కాపుదలుంచి ఏ ఒక్కరూ కూడా కరోనా ద్వారా ఇబ్బంది పడ్డాము అన్న మాట రాకుండా మాకిచ్చిన బిడ్డలందరినీ మీరే కాచి కాపాడమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ మనవులని మీ పాదాలకి సమర్పించుకుంటూ యేసు ప్రభుని పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వీళ్ళందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.